అపోస్తుల హతసాక్ష్యాలు వీక్షిస్తున్న లౌగస్పల్ వీక్షకులకు శుభవందనాలు. మత్తయి క్రీస్తు శిష్యులలో యూదులచే బాగా ద్వేషించబడిన సుంకపు పని చేసేవాడే మత్తయి. అయితే మిగిలిన శిష్యుల కంటే విద్యలోను గణిత శాస్త్రంలోనూ గొప్పవాడై ఉన్నాడు మత్తయి. ఆయన హెబ్రీ భాష, హరామిక్, గ్రీకు, లాటిన్ భాషలు తెలుసు. ఈ మత్తయి అల్ఫయి కుమారుడు. ఇతనికి మరో పేరు ఉంది, లేవి అని. ఈ లేవి అనే పేరును మార్కు సువార్త 2:14 చూడగలుగుతాం. ఈయన యాకోబు అనే శిష్యుని పెద్ద సహోదరుడు. మత్తయి అనే మాటకు దేవుని వరము అని అర్థం. కొందరు పరిశోధకులు ఈయన్ని మొదట లేవి అని పిలువబడేవాడు, తర్వాత క్రీస్తుని వెంబడించిన తర్వాత మత్తయిగా మార్చబడ్డాడని చెప్తున్నారు. క్రీస్తు జీవించేటువంటి కాలంలో రోమా ప్రభుత్వము యూదుల యొద్ద అనేక రీతులలో సుంకము వసూలు చేస్తూ ఉంటదండి, పన్నులు వసూలు చేస్తూ ఉండేది. నేల మార్గము, సముద్ర మార్గం నుండి వచ్చే వస్తువులపై సుంకపు పన్నులు విధించేవారు. రోమా ప్రభుత్వంకు చెల్లించవలసిన పైకమును చెల్లించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సుంకపు గుత్తదారులను నియమించి పన్నులు వసూలు చేసేవారు. ఆ బాధ్యతను కొందరు వహిస్తూ ఉండేవారు. ఆ ప్రకారము కపెర్నహూములో సుంకములు వసూలు చేసే వారిలో ఒకడు ఈ మత్తయి. వీరు ప్రజల యొద్ద వసూలు చేసే సొమ్ములో కొంత భాగము తమ రాబడిగా తీసుకునేవాడు. దమస్కు నుండి అక్కో వెళ్ళు ప్రాముఖ్యమైన వ్యాపార మార్గంలో కపెర్నహూము ఉంది గనుక మత్తయికు మంచి రాబడి ఉంది. ఇటువంటి సుంకర్లు రోమా ప్రభుత్వం తరపున ఉద్యోగం చేసిన యూదులు గనుక మిగిలిన యూదులు వీళ్ళని కులద్రోహులు అని ద్వేషించేవారు. సమాజ మందిరాల్లో వారికి చోటిచ్చేవారు కాదు. వారి కానుకలు అంగీకరించబడేవి కాదు. సుంకము చెల్లించే యూదులు వీరి యొద్ద నుండి మిగిలిన చిల్లర తీసుకున్నట్టుకి అసహ్యంగా భావిస్తారు. మితిమీరి పన్నులు వసూలు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు గనుక వీళ్ళని మోసగాళ్లు, పాపులు అని పిలుస్తారు. మత్తయి సుంకములు వసూలు చేయటను తన వృత్తిగా తలంచుకున్నాడు. అయితే యూదుల ఆచారాలు మాత్రం విడిచిపెట్టలేదు. ఎంతో వివేకము, జ్ఞానము గల మత్తయి యూదుల గ్రంథాలను విరివిగా చదివాడు. సువార్తలన్నిటిలోనూ ఈయన వ్రాసిన సువార్తలోని ఎక్కువ పాత నిబంధన కార్యాలు ఎత్తి చూపబడ్డాయి. సువార్తలన్నిటిలోనూ ఈయన రాసిన సువార్తలోనే ఎక్కువ పాత నిబంధన వాక్యాలు ఎత్తి చూపబడ్డాయి. గ్రంథములు మాత్రమే కాకుండా ప్రస్తుత కాల సంఘటనలు కూడా గ్రహించి మత్తయి క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. అందును బట్టి యేసుక్రీస్తు ఆయనను చూసి నన్ను వెంబడించమని చెప్పాడు. అతడు లేచి ఆయన వెంబడించాడు. ధనికుడిగా జీవించిన మత్తయి క్రీస్తుకును ఆయన శిష్యులకును తన ఎంట విందు చేశాడు. కూడా వచ్చిన వారందరూ మత్తయి వంటి సుంకరులు, మత్తయి వంటి పాపులే, వేరే యూదులెవరూ రాలేదు. పరిసయ్యులు యేసు భోజనం చేయడం చూసి తప్పుపట్టారు. అప్పుడు యేసుక్రీస్తు, నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని చెప్పాడు. మత్తయి 9:13. శిష్యునిగా క్రీస్తుని వెంబడించిన మత్తయి తన తలాంతులను క్రీస్తు నామ మహిమార్థమై వాడాడు. క్రీస్తు చెప్పిన వాటిని, చేసిన వాటిని వ్రాసి పెట్టుకున్నాడు. తరువాత అది సువార్తగా మారిపోయింది. మత్తయి సువార్త మాత్రమే క్రీస్తు కొండపై చేసిన ప్రసంగాన్ని పూర్తిగా మనకు అందించేది. ఈ మత్తయి తన సువార్తలో తనను గురించి, యేసు తనను పిలిచిన సంఘటన తప్ప వేరే ఏమీ రాయలేదు. అంటే ఈయన దీనత్వం మనకు తెలియజేస్తుంది. సువార్త అనేది క్రీస్తు విషయమై అని ఈయన తెలుసుకున్నాడు. క్రీస్తు విషయం మాత్రమే తెలియజేశాడు. అయితే ఈ మత్తయి సువార్త ప్రారంభించిన దినాలలో మత్తయి యూదుల మధ్య సేవ చేశాడు గనుక తన సువార్తను హెబ్రీ భాషలో రాశాడు. తర్వాత అది గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడింది. 2వ శతాబ్దపు క్రైస్తవ సాహిత్యంలో మత్తయి సువార్త భాగాలు ఎక్కువగా ఎత్తి వ్రాయబడటం వలన మిగిలిన 3 సువార్తల కంటే మత్తయి సువార్త ఘనత వహించిందని తెలియజేస్తుంది. పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించిన ప్రవచనములను ఎత్తి చూపించి లోకమునకు రక్షించుటకు వచ్చిన మెస్సయ్య క్రీస్తు అనే సత్యంని మత్తయి నొక్కి చెప్పాడు. అందును బట్టి ఆది క్రైస్తవ పితరులు మత్తయి సువార్తను కొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకంగా సమకూర్చారు. అయితే మత్తయి పరిచర్యను, సేవను చూస్తే అపోస్తుడైన మత్తయి 15 సంవత్సరాలు యూదుల మధ్య సేవ చేశాడు. దాని తర్వాత విదేశాలకు వెళ్ళాడు. విద్యావంతుడైన మత్తయి రాజులతోనూ ప్రభుత్వ ప్రముఖులతోనూ సంభాషించి క్రీస్తును గూర్చి తెలుపు సమర్థత గలవాడే ఉన్నాడు. పారశిక, ఐథియోపియా ప్రాంతాల్లో సేవ చేశాడు. అక్కడి నుండి ఆయన హెబ్రీ భాషలో రాసిన సువార్త పుస్తకం తొలిసారిగా మన దేశానికి వచ్చిందని చెప్పబడుతున్నాయి. మత్తయి ఐగుప్తు దేశాన్ని దర్శించాడు. ఐథియోపియా వెళ్ళినప్పుడు సువార్తకుడైన ఫిలిప్పు చేత ఒక నపుంసకుడు బాప్తిసం పొందాడు. ఫిలిప్పు చేత బాప్తిసం పొందిన ఈ నపుంసకుని ఇంట బస చేశాడు మత్తయి. అపోస్తలుల కార్యాలు 8:27 మనం చూస్తాం. ఆ సమయంలో 2 మాంత్రికులు తమ మంత్రశక్తిని బట్టి ఐథియోపియా ప్రజలందరినీ తమకు లోబడుచుకుని మాయ చేస్తున్నారు. ఐథియోపియా ప్రజలందరూ ఈ మాంత్రికులకు లోబడిపోయారు. అయితే మత్తయి వారిని వెళ్ళగొట్టి ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఐగుప్తు యొక్క రాజకుమారుడు చనిపోయాడు. మృతునందున ఐగుప్తు రాజకుమారుని బ్రతికించినట్లు చరిత్రలు చెప్తున్నాయి. అలాగే కుష్ఠరోగి అయిన ఇబిజినియా అనేటువంటి యువరాణిని ఈ మత్తయి స్వస్థపరిచినట్లు చెప్పబడుతున్నాయి. మత్తయి ఐథియోపియాలోను, ఐగుప్తులోను 23 సంవత్సరములు సేవ జరిగించాడు. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో తామీదీయులను ఏలుబడి యందు హతసాక్షిగా మరణించాడు. ఖడ్గము చేత గాని, ఈటె చేత గాని చంపబడి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఖడ్గం చేత శిరస్త్రానం చేయబడి ఉండొచ్చు అని అంచనా ఉంది. అథనేషియన్ ఋషి ఈయన ఎముకలను కనుగొని ఇటలీ దేశమందున్న సలర్నో పట్టణానికి అధిపతికి తెలిపాడు. రాబర్ట్ కియాజ్ కార్డో అనే అధిపతి పెద్ద దేవాలయాన్ని కట్టించి దానిలో మత్తయి ఎముకలను భద్రపరిచాడు. నేడు ఆ ఆలయ వేదిక క్రింద
మత్తయి సమాధిని చూడవచ్చు. ఈ విధంగా మత్తయి ప్రభు యొక్క పరిచర్యలో హతసాక్షిగా మరణించాడు. మిగిలిన అపోస్తుల హతసాక్ష్యాలు ఇదే ఛానల్లో ఉన్నాయి గనుక వాటిని వీక్షించి తెలుసుకోవాలని మీకు గుర్తు చేస్తున్నాను. సర్వరక్షకుడైన దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.